కుల్హాస. హ్మ్. సో, ఒక్కొక్కసారి మనము ఎంత మానవ ప్రయత్నంగా మనం చేశా కానీ, ఎంత పాజిటివ్‌గా అన్ని అఫర్మేషన్స్ చేసుకున్నా కానీ, మనము మన సంకల్పాన్ని చేరుకోలేమనమాట. అది ఎందుకు అంటే, అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏంటి? దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇది యాక్చువల్‌గా 2 భాగాలుగా అధ్యయనం చేద్దామంటున్నారు. మొదటి భాగమేమో మనం స్వయంగా ఎలా కర్మ బంధనాల్ని ఏర్పరుచుకుంటున్నామో, ఆ ప్రక్రియలో మన బాధ్యత తెలుసుకోవడంతో పాటు, ముద్రించబడిన కర్మ ధోరణుల గురించే మార్గాలను తెలుసుకుందాము. చివరిగా కర్మ ధోరణిలో మార్పు ఎందుకు కష్టమో తెలుసుకుందాము. ఆ అవరోధాలను అధిరోహించే మార్గాలను అన్వేషిస్తాము. అమ్మ ఈ ఫస్ట్ భాగంలో ఇది చాప్టర్ అనేది 2గా విభజించారు. ఫస్ట్ చాప్టర్‌లోనేమో అసలు కర్మ అంటే ఏంటి? ఆ ప్రక్రియ అసలు మనము ఎవ్రీడే మనం చేసే పనులే మన కర్మలనమాట. అందులో మనము ఏమేమి ముద్రించుకున్నాము? మన కర్మ ధోరణులు ఏంటి? ఏ విధంగా ఆలోచిస్తున్నాము? మనం ఏ పనులు చేస్తున్నాము? మన వాక్కు అన్నీ కూడా వస్తాయన్నమాట. అసలు మనము మారాలనుకుంటాం మన లైఫ్‌లో. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాము. కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాము? ఎందుకు ఆ మార్పు అనేది మనకి కష్టమైతుంది అనంటే, ఈ కర్మ ధోరణులు మనం ముందు ఏర్పరచుకున్న మన కర్మ ధోరణులే మనలో మార్పు రావడానికి అడ్డుపడుతూ ఉంటాయంట. అసలు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అధిరోహం ఎలా చేయాలి? ఆ కర్మ ధోరణుల గురించి ఫస్ట్ చాప్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సెకండ్‌లో ఏం చెప్తారంటే, మన కర్మ ధోరణి నుంచి విముక్తి పొందేందుకు మనమే బాధ్యత తీసుకొని, చేసే కర్మల స్వభావాలను మార్చుకొని, దినచర్యలో మన చర్యలు చేసే విధానాన్ని మార్చుకొని, కర్మ స్మృతుల నుండి విముక్తి పొంది, స్వేచ్ఛగా జీవితాన్ని చుట్టడమే తెలుసుకుందాము. ఇప్పుడు ఇంకా ఇది మన కర్మ, ఇది మన ప్రారబ్ధం అని అనుకోకుండా, నా జీవితం ఇలాగే ఉంటుంది అని అనుకోకుండా, మనం ఇక్కడ రెండో భాగంలో ఎలా మన కర్మ ధోరణిని ఎలా మార్చుకోవాలి? ఎలా మన దినచర్యల్లో మన ఫిజికల్ వర్క్ కానీ, ఆలోచన విధానంలో కానీ, అది ఎలా మార్పు చెందాలి? కర్మశ్రుతుల నుంచి ఎలా విముక్తి ఆ ఒక్క మన ఎన్నో బ్యాగేజెస్ ఉంటాయి కదమ్మా! మనము గత జన్మల్లో ఉండి తెచ్చుకుంటాము. ఈ జన్మలో కొన్ని కర్మలు చేసుంటాము. ఒక పాస్ట్ ఒక ఆలోచనలోనే ఉంటామనమాట మనం ఎప్పుడు గూడా. అలా ఆ కర్మ స్మృతుల నుంచి ఎలా విముక్తి పొంది, స్వేచ్ఛగా మనకిష్టమైన మన జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఎలా మార్పు చెందాలి అనే దాని గురించి వీళ్ళు చర్చిస్తున్నారనమాట. ఇప్పుడు మొదటి భాగం నేను ఆల్రెడీ కవర్ చేశాను. జస్ట్ రీక్యాప్ హైలైట్స్‌లాగా కొంచెం అందరూ మిస్ అయిన వాళ్ళు గూడా కవర్ చేయడానికి చెప్తున్నానండి. మన కర్మ బంధాలకు మనమే బాధ్యులము. ఎలా? ఎలా అంటే వీళ్ళు చెప్తున్నారనమాట. ఎలా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాడో ఒకటి ఏదైనా వర్క్ జరగాలి అని అన్నప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తాడో లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్తాడు కదండీ! దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది పనిచేస్తుందా లేదా అని చూస్తాడనమాట. అలాగే మనం కూడా మనము మార్నింగ్ లేసినప్పటి నుంచి మనం ఉదయాన్నే మనకి మెలుకువ వచ్చినప్పటి నుంచి బెడ్ మీద మనం కూర్చొని భగవద్నామ స్మరణ చేస్తున్నామా? ఎలా మన ఆలోచన విధానం ఎలా ఉంది? లేసి బ్రష్ చేసుకోవడము దగ్గర నుంచి మనం మార్నింగ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ చేసి మనం అసలు ఏం మాట్లాడుతున్నాము? మన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఏమి ఆలోచిస్తున్నాము? ఎదురు వాళ్ళతో ఎలా ఉంటున్నాము? మనతో మనం ప్రేమగా ఉంటున్నామా? లేదా? ఇవన్నీ రికార్డ్ అయితాయంటమ్మా. ఎలా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇలా ప్రోగ్రామ్ రాస్తాడో, అలాగే ఇవన్నీ కూడా మన కర్మలు అంటే కర్మ అంటే మనం చేసే దినచర్య అనమాట. మనం చేసే పనులే మన కర్మలు. దాన్ని మనమే రాసుకుంటున్నామంట. మార్నింగ్ లేసినప్పటి నుంచి మన జీవిత విధానం ఎలా ఉంది అనేదే మన కర్మ అంట. మనకి ఇది గూడా చెప్తారు కదండీ! మనం ప్రతిరోజు రాత్రి నిద్రపోయాక దీర్ఘంగా ఒక అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని క్షణాలు మనము మన సోల్ అనేది వెళ్ళి మామూలుగా చిత్తరుగుప్తుడి చిట్టా అంటాం కదండీ! అలా వెళ్ళి మన కాస్మిక్ పైన ఆస్ట్రల్ వరల్డ్‌లో అక్కడికి వెళ్ళేసి కొన్ని క్షణాలు మన బాడీలోండి మనం వెళ్ళి, అక్కడ మొత్తం అంతా మనం ఈరోజు చేసిన దినచర్య అంతా మనమే చెప్పేసి అక్కడ రాసేసి వస్తామంట. మొత్తం రికార్డ్ అయి ఉంటుందంట మనం చేసేది. అలా మన కర్మను మనమే రాసుకుంటున్నామంట దాని మొత్తానికి.
సో, మనకి బాల్యంలో మనం చిన్నగున్నప్పుడేమో చాలా ఆనందంగా ఉంటాము. కానీ పెద్దగయ్యాక మనం ఎందుకు అంత ఆనందంగా ఉండలేకపోతున్నాము అని అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం చిన్న పిల్లలుగా, పసివాళ్ళుగా ఉన్నప్పుడు అన్నీ మన అమ్మ, నాన్న అన్నీ మనకి సమకూరుస్తారనమాట. ఏది మనకి అర్థము, ఏది అనర్థం అనేది మనకు తెలియదు. సంపూర్ణంగా వాళ్ళు ఏది పెడితే మనం హ్యాపీగా ఆడుకుంటూ, పాడుకుంటూ అలా మనము హ్యాపీగా జీవితం గడిపేస్తాము. కానీ పెద్దగా అయిన తర్వాత మాత్రము మనకు విచక్షణ అనేది వస్తుందనమాట. వచ్చిన తర్వాత కూడా మనము ఇంకా వేరే వాళ్ళు ఎవరో మనకి ఏదో చెయ్యాలి, లేకపోతే ఏదో ఇంకా మనం అలాగనే మనకి ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఓన్ డెసిషన్స్ తీసుకోగలము అనే పెద్దగా అయిన తర్వాత కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటామనమాట. లేకపోతే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎలా మనకు నేర్పిస్తారో, ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది ఇలాగే జరగాలి, ఇలాగే ఆలోచించాలి అని ఏ విధంగా మన మన ప్రోగ్రామ్ అనేది మన బ్రెయిన్‌లో ట్యూన్ అయ్యుంటుందో, అదే నమ్మక వ్యవస్థ మనం పెద్దగా అయిన తర్వాత కూడా అదే మనం క్యారీ చేస్తామనమాట. దాన్ని బియాండ్ ద బాక్స్ ఆలోచించండి అని అంటారు కదా! ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి అంటారు కదా! మనం ఎప్పుడు ఇంకా మన ఆలోచనలనేది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పడిపోతాయన్నమాట. మనం చిన్నప్పుడు మనకి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, టీచర్లు ఏం చెప్పారు, ఇదే మన వ్యవస్థ మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. మన చుట్టుపక్కల వాళ్ళెలా ఉన్నారు, మన ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది, అంతా ఆ ప్రోగ్రామ్ అంతా మన బ్రెయిన్‌లో పడిపోతుందన్నమాట సబ్‌కాన్షియస్ మైండ్‌లో. దాన్నే మళ్ళీ మనం పెద్దగయ్యాక కానీ ఇదే ప్రపంచము, ఇలాగే ఉండాలి అనుకుంటాం. కానీ ఎప్పుడు మనకి అరే! నేనిప్పుడు పెద్దగయ్యాను. ఇప్పుడు నాకు ఆలోచించే ఆహ్, విచక్షణ వచ్చింది. ఇది కరెక్టా? రాంగా? అని డెసిషన్ తీసుకునేదొచ్చింది. ఇలాగే ఎందుకు చేయాలి? దీన్ని మనం మార్చుకోవచ్చు కదా! ఇప్పుడు చాలామంది చూడండి మన హెరిడిటీలో గూడా కొంతమందికి డిసీజెస్ కొన్నొస్తాయి. హార్ట్ అటాక్స్ కానీ, మామూలుగా డయాబెటిస్ కానీ పేరెంట్స్ నుంచి వస్తుంటుంది. అది ఎన్నో అసలు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల, మనం ఆలోచన విధానం మార్చుకోవడం వల్ల ఆ రోగాల నుంచి మనం విముక్తి పొందొచ్చు. కానీ ఓకే. ఇది హెరిడిటీ మన మా 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 ముందు వాళ్ళంతా ఇలాగే జరిగింది. నాకు ఇలాగే జరుగుతుందేమో అని భయపడ్డము. ఇలా అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు మనకి చైతన్యం ఉంది. కానీ ఎందుకు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అని అంటున్నారనమాట. మన వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా మనము సృష్టించుకొని, మనం సంతోషంగా ఉండడానికి మనము దిద్దుకోవాలంట. కర్మ ధోరణికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అని అంటున్నారనమాట. మన తలరాతను మనమే రాసుకోవడము అంటే, అనునిత్యము మనం చేసే కర్మలను చైతన్యంతో కాన్షియస్‌నెస్ అంటారండి. చైతన్యంతో చెయ్యడమే. మనము 100% నిండు చైతన్యంతో తెలిసి వ్యవహరిస్తే విధి మన విధి మనం తెలిసిన ద క మనం తెలిసి కావాల్సిన విధంగా నిర్మించుకున్న సృష్టి అవుతుంది. అన్ మాస్టర్స్ అందరూ చెప్తారు కదండీ! అవేర్‌గా ఉండాలి, కాన్షియస్‌గా ఉండాలి అని చెప్పేసి. ఇలా ఈ మన కర్మల్ని మనమే చేంజ్ చేసుకోవచ్చంట. ఎవరు బాధ్యతలు అంటే మనమే. మన కర్మలకి మనమే బాధ్యతలమనమాట. ఇదంతా నా విధి, అంతా నా తలరాత అనుకుంటూ నిందిస్తూ కూర్చుంటామా? లేకపోతే మన తలరాతను మనము మార్చుకోవాలనుకుంటున్నారా? ఆలోచించుకోమంటున్నారనమాట. ఆరోగ్యం, సంపద లేదా మానవ సంబంధాలు ఎలా సాగుతున్నాయో కూడా వారి కర్మ ధోరణులను బట్టి మనం చెప్పవచ్చు. మన జ్యోతిష్యులు నిత్యం చేస్తున్న ప్రక్రియ ఇదే. సరళంగా చెప్పాలంటే కర్మ అనేది కేవలం మన జ్ఞాపక శక్తి అని కూడా చెప్పవచ్చు. మనం నేను అనే భావించే ప్రతిదీ జ్ఞాపక శక్తి ఫలితమే. మనం నేను అని పిలిచేది మన గతంలో తయారు కాబడిన వస్తువులు. నేడు మనం తయారు చేస్తున్న వాస్తవమే. మనం ఏదైతే నేను అనుకుంటామో, అదన్నీ మన జ్ఞాపక శక్తి కదమ్మా! నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను. నేను ఈ డ్రెస్ ఏసుకున్నాను. నాకు ఇవి ఉన్నాయి. నాకిన్ని ఇల్లుంది. ఇలా అంతా నేను అనేది మన జ్ఞాపక శక్తి. ఈ జ్ఞాపక శక్తే మన కర్మలు అని అంటున్నారనమాట. దాన్ని మనం ఏం చేయాలి అని చెప్పేసేసి. గతంలో తయారు చేసుకున్నదే మనం నేను అంటారు. ఇక్కడ సేమ్ ఆ నేను అనే దాన్ని మనకి రమణ మహర్షి దాంట్లో గూడా చెప్తారు కదమ్మా! ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశారనమాట. మన కర్మ ధోరణి గుర్తించడం ఎలా? 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అనుభవమైన ప్రతిదీ మనం చూస్తున్నవి, విన్నవి, వాసన చూసినవి, రుచి చూసినవి, తాకినవి మన జ్ఞాపకంలో ఉండి మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
కర్మ అనేది వాస్తవంగా, స్పష్టంగా మనందరం గుర్తించేలా ఉంటుంది. మనం దాన్ని గుర్తించి స్పృహలో ఉన్నా లేకపోయినా మన శరీరంలో ప్రతి క్షణం, మన జీవితంలో ప్రతి క్షణం ఆ జ్ఞాపకాన్ని గుర్తుంచుకుంటుంటుంది. ప్రతి క్షణం మనం అనుభవించే జీవితం మన గత కర్మల గురించే చెబుతుంది. కానీ మనం మన ఆలోచనలు లేదా పొరుగువారి ఆలోచనలు మాత్రమే వింటున్నాము. మన ఆలోచన ధోరణి మీద దృష్టి పెట్టడం పెట్టం. అక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది. ఒకవేళ మనం మన జీవిత ప్రక్రియను వింటే ఏ ఉద్బోధం, ఏ గ్రంథం మనకు అవసరం లేదు. మాస్టర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పిందే మనం వింటున్నాం తప్ప, మన ఆత్మ ఏం చెప్తుంది, మన మనసు ఏం చెప్తుంది అనేది మనం వినటం లేదనమాట. ఎప్పుడైతే మనలో నుంచి వచ్చే ఆ వాక్కును మనం వినగలుగుతామో, అప్పుడు ఏ గ్రంథము, ఏది అవసరం లేదు అని అంటున్నారనమాట. బయట ప్రపంచాన్ని వినడము బయట ప్రపంచాన్ని వినడం అలవాటు చేసుకున్న మనం ఆహ్, పెద్ద నాదంలా వినిపిస్తున్న కర్మధోరలను మన జీవిత ప్రక్రియలో వినడంలో విఫలమవుతున్నాము. మన కర్మ ప్రక్రియలు అనేవి ఎంత పెద్దగా వినిపిస్తున్నా కానీ మనం వినటం లేదనమాట. మనం ఎప్పుడు చూసినా మనం టీవీ న్యూస్‌లు, పక్కన ఏం జరుగుతుంది, మన జాబు, వీటి వెనకాలే పరిగెత్తున్నాం కానీ, మనలో నుంచి వస్తున్న ఆ కర్మ ధోరణుల గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ ఒక్కసారి మన అంతర్గత బోధనలను వినడం నేర్చుకుంటే ఆ తర్వాత మనం కర్మధ్వనిని స్పష్టంగా, బిగ్గరగా వినగలుగుతాము. కర్మధ్వని తరంగాల స్థాయి కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఏ విధంగానూ మన అంతర్గత బోధనలు వినకుండా ఉండలేము. అమ్మా! ఇది చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. చాలామంది మెడిటేటర్స్ బాగా ఒక స్థాయికి చేరిన మెడిటేటర్స్ వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న అడగాలి. ఇది ఇది మంచిదా? చెడా? అని చెప్పేసి మనం అనుకుంటే, వాళ్ళ అంతర్బోధనే వాళ్ళకి చెప్తుంది. ఇది మంచిది. ఇది ఇలా నువ్వు వెళ్ళు. లేకపోతే ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళ అంతర్బోధనే వినిపిస్తుందమ్మా. దీన్ని క్లేర్ వాయిస్ అని కూడా అంటారు. చాలామంది మెడిటేటర్స్ మీలో కూడా కొంతమందికి అనుభవం అయ్యుండొచ్చు. కానీ అది మన ఒక ధ్యానం యొక్క ఇంటెన్సిటీ బట్టి, దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. కానీ ప్రతి ఒక్కరికి ఈ అనుభవం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చాలా బావుంటుందమ్మా. మనము వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనకే మన అంతర్బోధనే వినిపిస్తుంది. ప్రతీదీ కూడా ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని మీరు ఒక సంకల్పం మీలో మీరు ప్రశ్న అడిగిన వెంటనే మీకు వినిపిస్తుందనమాట ఆ వాక్ అనేది. చాలా స్పష్టంగా, క్లియర్‌గా అది మనలోనే మన వాయిసే అట్లా వినిపిస్తుంది. అది ఒక క్లియర్‌గా కొంచెమే అన్నమాట. ఒక శబ్దమో, లేపోతే ఒక సెంటెన్స్‌గానో వినిపిస్తుంది. మరి క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉండదది. అది వినడం అంతర్బోధన వినడం అలవాటు చేసుకోండి అని అంటున్నారనమాట. అలా అన్నా తెలుస్తుంది. లేకపోతే మీకే ఎప్పుడైతే మీరు ఎలా ఫీల్ అయితున్నారు, మనము బయట వాళ్ళు చెప్పింది వింటున్నామా? మనకి అది మంచి అనిపిస్తుందా? మనకది చెడు అనిపిస్తుందా? ఇది ఇలా చేస్తే బావుంటుందా? బావుండదా? అని చెప్పేసి మనం ఎప్పుడైతే మన గురించి ఆలోచిస్తామో, వేరే వాళ్ళు చెప్పింది విని కూడా చాలామంది చాలా తప్పులు చేస్తారు. ఇదే నిజమేనేమో! వాళ్ళు చెప్పారు కదా! ఓకే. మనకి టీవీలో, న్యూస్‌లో గూడా అంతే అమ్మ. వాళ్ళు చెప్పిందే చెప్తూ ఉంటారు. ఎలా రుద్దేస్తారంటే మనకి, అదే కరెక్టేమో, వాళ్ళు చెప్పిందే నిజమేమో అనే భ్రమకు మనం వెళ్ళిపోతామనమాట. వాస్తవం వేరేగా ఉంటుంది. అలా కాకుండా మీరు మీ అంతర్బోధనని వినండి అని అంటున్నారనమాట. మన కర్మ ధోరణిలో మార్పు ఎందుకు కష్టము? అసలు మనం ఏదేదో చేయాలనుకుంటాము, ఎన్నో సంకల్పాలు చేయాలనుకుంటాము, మన కర్మల్ని మార్చుకోవాలనుకుంటాము. కానీ ఎందుకు మారడానికి అంత కష్టపడుతున్నాము అంటున్నారనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారమ్మా. ప్రతి జనవరి 1లో మీ జీవితంలో ఏం జరుగుతుందో గుర్తు చేసుకోండి. మీ మనసులో నిర్ణయించుకుంటారు. నేను ఈ మార్పుని నా జీవితంలో తీసుకురాబోతున్నాను అని సంకల్పించుకుంటారు. 3 రోజుల పాటు మీరు రూపాంతరం చెందుతారు కూడా. మార్పు కనిపిస్తుంది. కానీ 4వ రోజు మీరు మళ్ళీ అదే పాత దారికే వచ్చేస్తారు.
మీరు విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ, మీ పాత రీతులు ఆ పనిని చెయ్యనియ్యలేవు. మీ పాత ధోరణులు మీ మీద పెత్తనం చెలాయిస్తాయి. కాలక్రమేణా కర్మ పదార్థం పెద్దదిగా పెరిగే కొద్దీ మనలోని వివేకాత్మక మనసు దాదాపు పనికిరానిదిగా మారుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా మన అలవాట్లు, పాత పద్ధతుల్లోనే పని చేస్తున్నాము కాబట్టి. ప్రతి మనిషికి తన స్వంత కర్మ చట్టాల పట్ల చాలా శక్తివంతమైన ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే తెలిసినది తెలిసిన రీతిలో వెళితే భద్రత ఉంటుందని మనం భావిస్తాము. కొత్త దారిలో ఆ భద్రత ఉండదు. అమ్మ ఇది కూడా జరుగుతుంది. మనము చాలామంది జనవరి ఫస్ట్ ఇప్పుడు మనకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం అనుకుంటాము ఈ న్యూ ఇయర్‌కి మనము ఇలా మారాలి. ఇలా కొత్తగా మనము ఏమైనా చెయ్యాలి. సపోజ్ మెడిటేషనే అనుకో. ఒక 2 అవర్స్ అన్నా చెయ్యాలి ప్రతిరోజు అని మనం అనుకుంటాము. లేకపోతే ఏదో ఒకటి వాకింగ్ కానీ, ఎక్సర్‌సైజ్ కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాము. ప కొన్ని రోజులు జనవరి ఫస్ట్ అయిన తర్వాత ఒక 4, 5 రోజులు చాలా బాగా నేను 2 అవర్స్ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి అనుకుంటాము, చేస్తాం కూడా. కానీ ఒక ఐదో రోజు, ఆరో రోజు అయిన తర్వాత ఏదో ఒకటి వస్తుంది. మనము అంత ఎక్కువ సేపు చేయలేమనమాట. సరేలే ఈరోజు చేయలేదు, రేపు చేద్దాము అనుకుంటాము. మళ్ళీ రేపు అయ్యే కొద్దీ దాని తర్వాత ఏమైతుందంటే 2 గంటలు చేయాల్సింది 1:30 గంటకి, 1:30 గంట చేయాల్సింది గంటకి అలా తగ్గిపోతూ ఉంటుందనమాట. లాస్ట్‌కి మనం అంతకుముందు ఎలా చేసేవాళ్ళమో ఒక 45 మినిట్సో, 1 అవరో ఎంత చేసామో ముందు మార్గానికి వెళ్ళిపోతామనమాట. ఎందుకంటే మనకు ఇది చెప్తున్నారనమాట. మన అలవాట్లు. మనం ముందు అలవాట్లు ఒక్కసారిగా మన అలవాట్లను మార్చుకోవడం అంత ఈజీ కాదు. ఇంకోటేమంటే మనకు తెలిసిన రీతిలో వెళ్ళడంలో మనం సేఫ్టీగా, సెక్యూర్‌గా అనుకుంటాము. ఇది కొత్తగా మనము చేయడానికి భయపడతాం చాలామంది. సో, అందుకోసమే మనము విఫలమైతున్నామంట. మన 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 వివేకాత్మిక మనసు మనం చెయ్యాలి, మార్పు చెందాలి అని అనుకుంటాము. ఆ మనసు పనికి రాకుండా మారుతుందంట ఈ కర్మ ధోరణుల వల్ల. కర్మ తీరుతెన్నులు, కర్మ ధోరణులు ఎంత బలంగా మన భవిష్యత్తును శాసిస్తాయో 2013లో అట్లాంటాలో ఒక ఎమోరీ విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగం జరిగిందంట. అమ్మ ఇక్కడొక ఎక్స్‌పెరిమెంట్ గురించి చెప్తున్నారు. అట్లాంటాలో ఇక్కడ అమెరికాలో అట్లాంటాలో ఎమోరీ యూనివర్సిటీ అంట. అక్కడ ఏం చేశారంట, ఒక ఎలుకని ఒక బోన్‌లో పెట్టి చెర్రీ పూల వాసనని అక్కడ ఒక ఒక ప్లేస్‌లో ఇలా స్ప్రే చేశారంట. ఆ ఎలుక ఆ చెర్రీ అరే! ఇక్కడ చాలా మంచి స్మెల్ ఒస్తుంది కదా! అని చెప్పేసి, ఆ స్మెల్ ఒచ్చే చోటికి ఇట్లా వెళ్ళడం ఇట్లా స్టార్ట్ చేసిన వెంటనే, దానికొక చిన్నగా ఒక కరెంట్ షాక్ ఇచ్చారంట. ఆ కరెంట్ షాక్ ఇచ్చేసరికి ఆ ఎలుక చాలా భయపడిపోయిందంట. మరి అసలు ఆ వాసనొచ్చే చోటికి వెళ్ళకుండా అయిపోయిందంట. అది ఎంతగా భయపడిందంటే, నెక్స్ట్ అది ఒక దానికి ఎప్పుడు చెర్రీ ఫ్లవర్స్ స్మెల్ ఒచ్చినా కానీ, అది భయంతో మరీ ఆ షాక్ కొడుతుందో ఏమో! ఆ చెర్రీ స్మెల్ ఆ సుగంధం వచ్చినప్పుడు అంతా గూడా అది భయంతో మరి ఆ ప్రదేశానికెళ్ళకుండా దూరంగా వెళ్లి దాక్కోవడం మొదలుపెట్టిందంట. అది దాని యొక్క శరీరంలోనే కాకుండా, దాని నెక్స్ట్ 2 జనరేషన్స్ వరకు ఎలుక పిల్లల్లో అంటే దానికి పుట్టిన సంతానంలో ఆ చెర్రీ పూల స్మెల్ వచ్చిన వెంటనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలీదనమాట. వాటికేం కరెంట్ షాక్ కొట్టలేదు. కానీ ఆ భయం అనేది అలాగే ఆ డీఎన్ఏలో పాస్ అయిపోయంట. నెక్స్ట్ ఆ జనరేషన్‌లో గూడా ఎప్పుడైతే ఆ చెర్రీ పువ్వుల స్మెల్ వచ్చిన వెంటనే, ఆ నెక్స్ట్ తరాలు గూడా 2 జనరేషన్‌లకు ఆ స్మెల్‌కి రాగానే భయపడిపోయేవంట. ఆ ఎలుకలు అక్కడి నుంచి దూరంగా పారిపోయేవంట. అంతగా ఉంటుంది కర్మ యొక్క చర్య ఒక పవరు అని అంటున్నారనమాట. కర్మ సాఫ్ట్‌వేర్ ఎంత బలమైనదో ఈ ప్రయోగం నిరూపించింది. మనం రాసుకున్న కర్మ సాఫ్ట్‌వేర్ మన తర్వాతి తరాలను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో దీనివల్ల తెలుస్తుంది. అంత మాత్రాన జ్ఞాపక శక్తియే మనిషి మనుగడకు ఆటంకం అని కాదు.
మన మనుగడకు, శ్రేయస్సుకు మన జన్యు జ్ఞాపక శక్తి ఎంతో అవసరము. కానీ వివేకంతో, ఆనందంగా, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడపాలంటే దానిని కొంచెం దూరంగా ఉంచడం కూడా అవసరము. అలాంటి విజ్ఞత సాధించడమే మన జీవిత ప్రథమ లక్ష్యం కావాలి. ఇక్కడ చెప్తున్నారమ్మా ఈ కర్మ గురించి. కర్మ అంటే కేవలము పరిమితుల్ని విధించే ప్రతికూల శక్తేనా? అసలు అంటే కర్మ అంటే ఎప్పుడు మనకి బాధ కలిగించేది ప్రతికూల శక్తేనా అని చెప్పేసేసి. లేదమ్మా, దాన్ని మనము మార్చుకోవాలి. మనం మార్చుకొని మన జీవితాన్ని ఆనందంగా, స్వేచ్ఛగా జీవించడానికి రూపొందించుకుంటే అది మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మానవ జీవితానికి ఆధారం కర్మ. అది మనకు మనకు శరీరమనే భౌతిక రూపాన్ని, మానసిక నిర్మాణానికి కావలసిన దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. కనుక కర్మ మన జీవితానికి పునాది. ఈ పునాది లేకుండా మన అస్తిత్వానికి అవకాశం ఉండదు. మనం, మన శరీరం, మన మనసు ఈ కర్మ ప్రక్రియల వల్ల మాత్రమే కలిసి ఉంటుంది. కర్మ లేకుండా మీ శరీరం లేదా మీ మనసుకి ఉనికి ఉండదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేందుకు ఆ మీ మీరు కూడా ఉండరు. కాబట్టి కర్మ ధోరణులను మనకు మనకు లభించిన ఒక అద్భుతమైన అవకాశం. ఇది గూడా చెప్తారమ్మా. మనం కర్మ ఉంటేనే మనం ఈ భూమి మీద ఉంటామనమాట. ఎప్పుడైతే మనకి ఈ కర్మ అనేది ఇంక లేదు అని చెప్పేసనంటే, మనం ఒక్క క్షణం గూడా ఈ భూమి మీద మనం ఉండమనమాట. అందుకోసమే కొంతమంది యోగులు వాళ్ళు వాళ్ళ కర్మలన్నీ క్లియర్ చేసుకున్నా కానీ, వాళ్ళు ఇంకా భూమి మీద జీవించాలి అంటే ఎంతో కొంత కర్మని వాళ్ళు పెట్టుకుంటారనమాట. సో, ఈ కర్మ అనేది చూడండి ఎలా మన భౌతిక రూపాన్ని, మానసిక నిర్మాణానికి కావాల్సిన దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుందంట ఇది. ప్రతి క్షణం మన పంచేంద్రియాల ద్వారా మన నాడీ వ్యవస్థలో భావాలు వ్యాపిస్తూ ఉంటాయి. మనం చూసే పంచేంద్రియాలు తెలుసు కదమ్మా! మనం చూసే దృష్టి, మనం తినే ఆహారము, వినడము, స్పర్శ వల్ల మన నాడీ మండలంలో ఈ భావాలన్నీ ఆహ్, వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రతి భావన నమోదు అవుతూనే ఉంటుంది. ఈ విధంగా నమోదు కాబడి నిలువ ఉన్న సమాచారం మన మనుగడకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం దాన్ని తొలగిస్తే మన జీవితంలో అతి సాధారణ విషయాలు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. మనం ఎలా చెయ్యాలో తోచని గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొంటాము. మన శరీరానికి, మన మనసుకు అనుసంధానంగా పనిచేస్తూ ఎల్లప్పుడూ మనల్ని అంటిపెట్టుకొని ఉన్నదే కర్మ. అదేవిధంగా కర్మ మన ఉనికికి పునాది పునాదిగా పనిచేసి సేవలందిస్తుంది. ఇక్కడ చెప్తున్నారు కదమ్మా! కర్మ అనేది మన జ్ఞాపక శక్తి అని కూడా అంటున్నారు. మనం చేసే పనులు మన జ్ఞాపక శక్తి. ప్రతి క్షణము మనము మన పంచేంద్రియాల ద్వారా చేసేది అన్ని పనులన్నీ కూడా మన బ్రెయిన్‌లో రికార్డ్ అయితాయన్నమాట. అవి మనకి ఆ జ్ఞాపకం ఉంది కాబట్టే మనము మన సాధారణమైన పనులు ఇప్పుడు సపోజ్ అండి మనకి అగ్గిని ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసేసి మనకి ఒకవేళ ఆ జ్ఞాపక శక్తి లేదనుకో, మళ్ళీ ఒకసారి చెయ్యి కాలిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు గూడా వెళ్లి మళ్ళీ అగ్గిని మనం ముట్టుకుంటామనమాట. అదే మనకి ఎప్పుడైతే ఈ కర్మ మనకి ఈ పంచేంద్రియాల్లో మనకి ఆ జ్ఞాపక శక్తి ఉంటుందో, అప్పుడు ఓకే. నిన్న కాలింది మన అగ్గిని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది అని తెలుసుకున్నప్పుడు, మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం దాని దగ్గరికి వెళ్ళమనమాట. వెళ్ళకపోయినా మనం ఎలా సేఫ్టీగా ఉండడము, అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాము. అలా ఈ కర్మ అనేది మన జీవితానికి ఉపయోగపడే పునాది లాంటిదంట. క్లుప్తంగా కర్మ ద్వారా మనం రాసుకున్న సాఫ్ట్‌వేర్ వల్ల మనకే సమస్య లేదు. ఎటొచ్చి అది మన జీవితాన్ని తన చెప్పు చేతల్లోకి తీసుకొని అధికారం చెలాయిస్తే మనకు సమస్య. కర్మ మనం స్వయంగా సృష్టించుకున్నది. కర్మ ఫలం ఫలా ఫలానాది ధర్మం లేదా ఫలానాది ధర్మం, అధర్మం, మంచి, చెడు కనిపించేలా చేస్తాయి మన గత కర్మలు. మనం జ్ఞాపక శక్తి అనే ప్రిజం ద్వారా
ప్రపంచాన్ని చూస్తున్నాము. ఎలా అంటే ఒక అద్భుతంగాను, ఒక భయంకరంగాను అని మనకు కనిపిస్తుందనమాట. మన జ్ఞాపక శక్తి వల్ల ప్రపంచమనేది. మీ వ్యక్తిత్వానికి ఆధారమైన కర్మే మీ దురాభిమానానికి, అహంకారానికి కూడా మూలమయ్యి కూర్చుంటుంది. అదే అసలు సమస్య. ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? కర్మ అనేది మనకు ఉపయోగపడేదే. కానీ అది ఎప్పుడైతే హ్మ్. అది మన చెప్పు చేతుల్లో లేకుండా అది అధికారం తీసుకున్నప్పుడే అసలైన సమస్య అంటున్నారు. మనకి ఏది మంచి, ఏది చెడు అన్నీ కూడా మన కర్మలు నేర్పిస్తాయి. కానీ ఒక్కొక్కసారి అహంకారము, దురాభిమానం అనేవి అవి కూడా మనకి అయి కూర్చుంటాయన్నమాట. అందుకోసమే మనం అది తెలుసుకోవాలి. అవేర్‌గా ఉండాలి అని అంటున్నారు. కర్మ జ్ఞాపక శక్తితో సమస్య ఏమిటంటే, అది మనల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టదు. మనకు కర్మలు అతుక్కుపోకుండా దూరంగా ఉంచగలిగితే కర్మలే అద్భుతం. ఉదాహరణకు మన ఇంట్లో ఒక అద్దం ఉందనుకోండి. వెళ్ళే ప్రతీదీ దానిపైన వెళ్ళే ప్రతీదీ అతుక్కుపోతూ ఉంటే త్వరలోనే ఆ అద్దం పనికి రాకుండా పోతుంది. ఇంకా ఎంతో కాలం అది మన జీవిత వాస్తవ ప్రతిబింబాన్ని చూపించలేదు. మన అవగాహన మసకబారిపోయి మన కర్మలు అవకాశాన్ని ఇచ్చే విధంగా కాకుండా మనకు పరిమితులను విధించేలా రూపొందుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారమ్మా. ఒక అద్దం మీద ఆ అద్దానికి మొత్తం అన్నీ ప్రతిదీ అతుక్కుపోతే, ఇంకొన్ని రోజులైనాక ఆ అద్దంలో మనం మన ప్రతిబింబాన్ని, మన ఫేస్‌ని మనం చూడలేకపోతామనమాట. చూడలేకపోతాము. అప్పుడు ఏమైతుందంటే, అది ఒక్కొక్క చోట కనిపించి, కనిపించకుండా, అలా సగం కనిపించి, అలా ఉంటుందనమాట. అలాగే మన కర్మలు కూడా అలా ఆహ్, మనకి మన మన కర్మలు కూడా అలాగే అంటారు. ఎంతో కాలం మన జీవితాన్ని అది ప్రతిబింబి కరెక్ట్‌గా చూపెట్టలేవనమాట. ఎప్పుడైతే మన ఓల్డ్ పద్ధతుల్లో మనం అలాగే ఆలోచిస్తూ, అలాగే ఉండిపోతామో, మనకి వాస్తవం అనేది సగమే కనిపిస్తుంది. లేపోతే మసగ్గా కనిపిస్తుందనమాట. మన అవగాహన కానీ, అన్నీ మసకబారిపోతాయి అంటున్నారనమాట. అది మనకి పరిమితి. ఎందుకంటే అది ఆల్రెడీ బ్లాకేజెస్ ఉన్నాయన్నమాట. ఎలా అయితే అద్దంలో మొత్తము అడ్డాలైపోయాయో, మనలో బ్లాకేజెస్ మనలో ముందు ఆలోచన విధానము అవన్నీ మనల్ని బ్లాక్ చేసి, కరెక్ట్‌గా మనం పనిచేసే విధంగా లేకుండా ఆగిపోయింది అని అంటున్నారన్నమాట. మీ జీవితాన్ని మీరు నడుపుతున్నారా? లేక మీ పాత జీవితం మిమ్మల్ని నడిపిస్తుందా? చాలామంది అంత హ్మ్, స్వేచ్ఛ గురించి తమకిష్టమైనవి తినడం, తాగడం, చేయడం గురించి గర్వంగా మాట్లాడుతారు. మన ఇష్టాయిష్టాలను నిర్ణయించేవి మన కర్మలే కాబట్టి, వాటిని గుడ్డిగా అనుసంధానించడం ద్వారా మనం స్వంతంగా సృష్టించుకున్న తమ కర్మ అనే చిట్టడవిలో మరింత లోతుగా చిక్కుకుపోతున్నాము. మన అసాధా మన అసాధారణ తెలివితేటలు మెరుగుపడే హ్మ్. మెరుగుపడ పడేసి కేవలం కర్మ చేతుల్లో కీలుబొమ్మలు అవుతున్నాము. ఈ కాలంలో మనం ఏమనుకుంటున్నామమ్మా, మనం స్వేచ్ఛ అంటే ఇష్టమైనవి తినడము, తాగడము, మనకు కావాల్సినట్లు ఉండడము, చేయడము, ఇదే స్వేచ్ఛ అని మనం గర్వంగా చెప్పుకుంటాము. నాకిది ఇష్టం కాబట్టి నేను ఇదే తింటాను. లేపోతే ఇది నాకు అని చెప్పేసేసి. అది ఏమైతుందంటే కొన్ని రోజులయిన తర్వాత దాంట్లో అదే మన కర్మలుగా మారిపోయి, దాంట్లో మనం ఇరుక్కుపోతామనమాట. మనము అసలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించలేకపోతాం. దాంట్లోనే చిక్కుకుపోతాం. ఇదే మంచిది. నేను ఆలోచించిన విధానమే ఇదే కరెక్టు. మిగతావన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకోవడము. అలా మన ఆ అడవిలో మనము చిక్కుపోతున్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఈ రెండో భాగంకొస్తున్నాము. మన బంధాలు విముక్తికి మనమే కారణము ఎలా? ఇప్పుడు కర్మలు ఎలా మనం ఎలా మనం ఎలా తయారు చేసుకుంటాము? దాంట్లో ఎలా మనము ఇరుక్కుపోతాము? బ్లాకేజెస్ వాటి గురించి చెప్పారు కదమ్మా! ఇప్పుడు దాంట్లో నుండి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఈ సెకండ్ చాప్టర్‌లో చెప్తున్నారు. నేను ఎవరు? నా నిజస్వరూపం ఏమిటి? అనే స్వీయ అవగాహన ట్రూ ఐడెంటిటీ అన్నమాట. కోల్పోవడం వలనే మనం కర్మ బంధనాల్లో చిక్కి సహజ స్వరమైన స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోతున్నాము.
ఇక్కడ చెప్తున్నారమ్మా. అసలు నేను ఎవరు? నా నిజ స్వరూపము ఏంటి అనేది మనము తెలుసుకోకుండా ఈ కర్మ బంధనాల్లో చిక్కుపోయి మనం అసలు మనల్ని కోల్పోతున్నామంట. కర్మ ధోరణులు విముక్తిలోనే స్వేచ్ఛా జీవితం ఉంది. నేను ఎవరు? నా నిజస్వరూపము ఏమిటి? అనే స్వీయ అవగాహన కోల్పోవడం కర్మ పన్నిన ఉచ్చు. ఈ కర్మ ఒక ఉచ్చు అంట అది. నేను ఎవరము అని చెప్పేసి మనము మర్చిపోవడము. కర్మ స్వభావంతో భావ హ్మ్, భావనల సృష్టికర్త కాగల ఒక వాస్తుశిల్పి వెట్టి కార్మికుడవుతాడు. ఒక వాస్తుశిల్పి ఉన్నాడనుకోండమ్మా, ఆ వాస్తుశిల్పి ఎంత బాగా శిల్పాల్ని చెక్కగలుగుతాడు. ఒక అందమైన బొమ్మల్ని చెక్కగలుగుతాడు. కానీ అది ఈ కర్మ ధోరణి వల్ల అతను ఒక ఉట్టి కార్మికుడుగా అయిపోతాడంట. సాలెపురుగు తన అల్లిన సాలెగూడులోనే చిక్కుకున్న విధంగా మనిషి కూడా తాను చేసుకున్న కర్మల సాలెగూడులోనే చిక్కుకొని ఉంటున్నాడు. యోగ శాస్త్ర ప్రకారం కర్మ ప్రధానంగా 3 స్థాయిల్లో ముద్రించబడి ఉంటుంది. అవి భౌతిక శరీరం, మనస్సు, జీవశక్తులు. ఈ 3 స్థాయిల్లో ముద్రితమైన కర్మల నుంచి మనల్ని మనము విడిపించుకోగలిగితే మనం కర్మ బంధనాల వలయం నుండి బయటపడగలుగుతాము. ఈ 3 స్థాయిలో ముద్రితమైన కర్మ ధోరణుల నుండి విముక్తి కలిగించే ప్రక్రియ 15th చాప్టర్‌లో చెప్పబడింది. అమ్మ ఆ చాప్టర్‌లో వచ్చినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం ఆ చాప్టర్ వరకు రాలేదు. ఈ విభాగంలో మనం చేసే పనులు, స్వభావాలు మార్చుకొని దినచర్యల్లో చేసే కర్మలతోనే కర్మ బంధాల నుండి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పనిని కార్యాచరణలతో, కర్మలతో చిక్కుకొనేటట్లుగా చిక్కుకొనేటట్లుగా లేక కర్మ చిక్కుల నుండి విముక్తి పొందేటట్లుగా వాడుకోవచ్చు. చిక్కును కలిగించే కర్మలు దాని నుంచి బయటపడేందుకు ఎలా తోడ్పడగలగవో అనే సందేహం మనకు రావచ్చు. మీరు చేసే దినచర్యల్లో 2 విధానాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా పని చేస్తుందనేది ఆ చర్య స్వభావాల్ని బట్టి ఉంటుంది. ఎల్లప్పుడూ స్థిరమైన రీతితో ఉండడానికి బదులుగా మనం చేసే పనుల మీద మన గత కర్మ నుంచి బయటికి తెచ్చి మీ స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తాయి. పాత కర్మల రీతుల నుంచి తప్పించి మన స్వంతంగా ఉన్నత సోపానాలను అధిరోహించే స్వేచ్ఛ ఇస్తుంది. ఎలా అయితే మన పాత కర్మల నుంచి మనము స్వేచ్ఛ ఇచ్చి కొత్తగా మనము ఎలా జీవించాలో చెప్తున్నారనమాట. మన ది మన దిరి ఒకటి ఫస్ట్‌ది మన దినచర్యలో చేసే ప్రతి పని సంపూర్ణ ఆనందంతో చేయాలి. ఇక్కడ స్టెప్స్ చెప్తున్నారమ్మా. ఎలా మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఏమంటే మనం చేసే ప్రతి పనిని కూడా సంపూర్ణమైన ఆనందంతో చెయ్యాలి అంటున్నారు. మనకు ఏమాత్రం నచ్చని, ఇష్టం లేని పనులను కష్టంగా, బలవంతంగా చేస్తుంటే అవి మరింత బంధాలను సృష్టించి మనం కర్మ పదార్థముపు భారాన్ని పెంచుకుంటున్నాము. ఎప్పుడైతే మనకిష్టం లేని పనులు మనం చేస్తుంటామో మరింతగా మనపై కర్మ భారం పెరుగుతుందంట. అవే పనులను శ్రద్ధగా, ప్రేమతో మనకు దొరికిన అవకాశ మనకు దొరికిన అవకాశంగా భావించి ఆనందంగా చేస్తే అటువంటి కర్మలు మన బంధాలను తెంచి స్వేచ్ఛగా జీవించేలా చేస్తాయి. ఈ విషయాన్ని ఒక కథ ద్వారా ఉదాహరణ రూపంలో తెలుసుకుందాము. ఒక పనినమ్మా మనకి ఇష్టం లేకుండా చేసినప్పుడు ఎలా మనం ఆ కర్మ పదార్థంలో మనం ఇరుక్కుపోతున్నామో, అదే పనిని మనము చాలా శ్రద్ధగా, ఆనందంగా, ప్రేమతో చేసినప్పుడు ఎలా మనము ఆ కర్మ నుంచి బయటపడగలుగుతామో దాని ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట. ఒకరోజు ముగ్గురు వ్యక్తులు ఒక చోట పని చేస్తున్నారు. ఆ దారిన వెళుతున్న ఒక బాటసారి వీళ్ళ దగ్గరికి వచ్చాడు.
మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి, "ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. అతను ఎగాదిగా చూసి, "నువ్వేమన్నా గుడ్డివాడివా? రాయిని కొడుతున్నాను కనిపించట్లేదా?" అని కసురుకున్నాడంట ఫస్ట్ అతను. ఆ బాటసారి రెండో వ్యక్తి దగ్గరికి వెళ్లి అదే ప్రశ్నను అడగగా మర్యాదగా అతనందుకు పెద్దగా అరు అతనందుకు పెద్దగా అరుస్తూ "నేను ఏం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు? నేనేం చేస్తున్నానని అనుకుంటున్నారు? నేను నా జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్నాను. నా కడుపు నింపుకోవాలిగా! ఇది నేను నా జీవ ఇది నా కడుపు నింపుకోవడానికి నా జీవనోపాధిగా చేస్తున్నానని" చెప్పేసి అతను గూడా ఇలా కోపంగా అన్నాడంట. బాటసారి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. "ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని ఆ మూడో వ్యక్తి అడగ్గా, అతను లేచి నిలబడి సంతోషంగా, "నేనొక మహిమాన్వితమైన ఆలయాన్ని నిర్మిస్తున్నాను" అని చెప్పాడంట. అమ్మ చూడమ్మ ఈ ముగ్గురుల ప్రవర్తనలో ఎలా ఉంది చూడమ్మా వాడు సేమ్ ఆళ్ళు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారనమాట. వీళ్ళు ముగ్గురు శిల్పులు. శిల్పులయ్యా కానీ ఫస్ట్ అతనేమన్నాడు? "నువ్వేమైనా గుడ్డివాడివా? నీకు కనిపియట్లేదా? నన్నెందుకు మరీ అడుగుతున్నావేంటి? ఇక్కడ రాళ్ళు కొడుతున్నానని నీకు తెలియట్లేదా?" అని అడిగాడనమాట. ఇష్టం లేకుండా అలా చేశాడనమాట. రెండో అతనేమన్నాడు? ఏమనుకుంటున్నావు? నేనేం జేస్తున్నాననుకుంటున్నావు? నా పొట్ట నింపుకోవడానికి నేను కష్టపడుతున్నాను. నీకు తెలియట్లేదా అని అంటున్నాడనమాట. అది ఏదో నేను ఈ ఈ లైఫ్‌ని గడపడానికి నేను చేస్తున్నాను అని ఆ బాధతో, ఆ దుఃఖంతో అలా అంటున్నాడనమాట. అదే మూడో వ్యక్తి ఒక మహిమాన్వితమైన దేవాలయాన్ని కడుతున్నాము. దానికి నేను ఈ శిల్పాన్ని రూపొందిస్తున్నాను అని ఎంతో ఆనందంగా అతను ఆ మనసులో ఆ భావనతో చెప్పాడనమాట. ఇక్కడ ఒకటి గమనించాలి. ముగ్గురు అదే పని చేస్తున్నారు. కానీ భావనల్లో తేడా ఉన్నాయి. మొదటి వ్యక్తి తన పని కేవలం రాళ్ళు కొట్టడమే అనుకున్నాడు. రెండో వ్యక్తి తన బ్రతుకు తెరుకు కోసం పని చేస్తున్నానని అనుకుంటున్నాడు. మూడో వ్యక్తి ఏదైనా అందమైనది తయారు చేసేందుకు మంచి అవకాశం దొరికిందని చాలా శ్రద్ధగా, ప్రేమతో చేస్తున్నాడు. ఒకే పనిని ఎవరు ఎలా చేస్తున్నారనేది ఇక్కడ కీలకం. మన చర్యలు మనల్ని కర్మలను ప్రోగ్రామ్ చేసేలా ఉన్నాయా? లేక కర్మల నుండి విముక్తి చేసేలా ఉన్నాయా అనేది ఆ చర్యలు చేసే విధానంలో ఉంది. చర్యలో కాదు. చూడండమ్మా, ఆ చర్యలు చేసే విధానంలో ఉందంట మనం. ఆ చర్యలో కాదంట అది ఉండేది ఆ కర్మ అనేది. మనం ప్రతి క్షణం ఈ విషయంపై జాగృత వహించి చర్యలు నిర్వహించాలి. మనం చేసే ప్రతి పనిని శ్రద్ధతో మనసు పెట్టి పనిలో లీనమై ఆనందంగా చేయాలి. అలా చేస్తే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సంతోషిస్తుంది. మన జీవితంలో చేసే ప్రతి పని చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా చేయగలగాలి. ఇది గూడా అమ్మా మనం చాలామంది మనం నిత్య జీవితంలో చేస్తూ ఉంటాము. ఏదో చేస్తున్నాంలే సపోజ్ ఒక వంటలోనే చూస్తే ఏదో చేస్తున్నాము. ఈరోజు వండుకోవాలి, తినాలి. ఇంకా మన కడుపు నింపుకోవడం కోసం నేను వండుతున్నాను అని కొంతమంది అనుకుంటారనమాట. కొంతమంది అదే ఈ వంటకము నా ఇంట్లో తినేవాళ్ళు కానీ ఎవరైతే తింటారో వాళ్ళందరూ చాలా ఆనందంగా తినాలి అని చెప్పేసేసి ఆ వంట రుచిగా రావడానికి ఎంతో అన్నీ కావాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకొని అది తినేవాళ్ళు వండే ఎంతో బాగా ఉండాలని చెప్పేసి వీళ్ళు కూడా అంత హృదయానందంగా చేస్తారనమాట ఆ చేసే పదార్థం. అలా మనం చేసే పని ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా కానీ మనం చేసే విధానంలో ఉంది అని అంటున్నారనమాట. ఎలా ఉంది అనేసి. చేసేది ఏ పైనా ప్రేమతో చెయ్యండి. ప్రేమతో ఉన్నప్పుడే ఎలాగైతే ప్రియుడు, ప్రేయసి ఇద్దరూ మాయమైనట్లు మనం కూడా మన పనిలో మాయమవ్వాలి. మనం మనం ఉండకూడదు. కేవలం పని మాత్రమే ఉండాలి. పనిలో నిమగ్నమైన తన్మయత్వం పొందగలగాలి. మనలో, మన పనిలో ఇగో ఇగో తీసివేస్తే ఏ పనైనా ప్రేమతో ఆహ్, హ్మ్. ప్రేమతో చేయగలం.
నిండు చైతన్యం అంటే కాన్షియస్‌నెస్ అమ్మ. కాన్షియస్‌నెస్‌తో మనం ఈ క్షణంపై సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగితే చేసేది ఏ పనైనా మనం ఆనందంగా చెయ్యగలం. ఈ క్షణంలో అవసరమైన తప్పనిసరిగా చేయాల్సిన పనిలో నిమగ్నమవ్వాలంటే మన ఆలోచనలు గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఈ క్షణంపై సంపూర్ణంగా దృష్టి పెట్టాలి. మనం చేసే పనిలో ఆనందం వెతుక్కోకూడదు. ఆనందంతో అవసరమైన ఏ పనైనా చెయ్యగలగాలి. ఇది చాలా కరెక్ట్ అమ్మా. మనము ఎప్పుడు కాన్షియస్ నిండు చైతన్యంతో ఉండాలి అంటారు కదా! అది ఎప్పుడొస్తుందంటే, మనం చేసేది ఇప్పుడు మనం ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు, మనం ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్తూ ఉండేటప్పుడు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనే దాని మీదనే మన ఏకాగ్రత ఉందనుకోండి, అప్పుడు అది ఆ క్లాస్‌లో ఎంత మంచి విషయాలు చెప్పారు, ఇది ఎంత బావుంది, ఈ టాపిక్ ఎంత బావుంది అని మనం ఆనందించగలుగుతాము. అరే! ఈ విషయం చాలా అద్భుతంగా ఉంది కదా! అని చెప్పేసి మనం క్యాచ్ చేసుకొని, దాన్నే నెమరేసుకొని, ఆ ఆనందాన్ని పొందగలుగుతాము. అదే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు, మీరు అరే! ఈరోజు పొద్దున ఇలా జరిగింది కదా! అమ్మో! రేపు ఇదేదో చెయ్యాలి అని చెప్పేసి, మన పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి కంగారు పడుతున్నారనుకో అమ్మ, ఇక్కడ క్లాస్‌లో ఉన్నా మీకు ఇది ఏమి ఎక్కదు. ఎక్కినా కానీ సగం సగం ఎక్కుతుంది కానీ మీరు దాంట్లో ఆనందం పొందలేరనమాట. అలాగే చెప్తున్నారనమాట. మనం చేసేది ప్రతీదీ కూడా టెన్స్‌లో ఉండి చెయ్యాలి. మరి ఆనందంగా సంపూర్ణంగా దాని మీద దృష్టి పెట్టి చెయ్యాలి అంటారనమాట. ఆనందంతో చేసినప్పుడే అప్పుడు మనకు అన్నీ కూడా మనకి వస్తుందనమాట. అది ఈ క్షణంపై సంపూర్ణమైన దృష్టి పెట్టడం ద్వారా సాధ్యం. దానినే సైకలాజిస్టులు ఫ్లో స్టేట్ అంటారు. ఫ్లో స్టేట్ అంటే మనం ఈ క్షణం మీద సంపూర్ణమైన దృష్టిని పెట్టాలంట. మనం చేసే ప్రతి పని, గడిపే ప్రతి క్షణం ఆనందంగా మనసు పెట్టి శ్రద్ధతో పనిలో లీనమై చెయ్యలేకపోతే మన జీవితాన్ని సరిగ్గా జీవించడం లేదని అర్థం. జీవితం కోసం జీవితం కావాలి కానీ, జీతం కోసం జీవితం బలి చెయ్యకూడదు. ఇక్కడ చెప్తున్నారు చూడమ్మా! మనం ఆనందంగా సరిగ్గా చేయాలి. జీవితం కోసం జీతం కావాలి. మనం బ్రతకడానికి మనకి సాలరీ అనేది అవసరము. కానీ సాలరీ కోసమే మనం బ్రతుకుతున్నాము అనేలాగా మనం ఉండకూడదంట. మన దినచర్యలు మనల్ని బాధ పెట్టేవిగా ఉంటే, మనం చుట్టూ కూడా మరింత బాధించే పరిస్థితుల్ని కల్పిస్తాము. నిత్య జీవితంలో తప్పనిసరి అయిన మీకు బోరింగ్ అనిపించే పనులను చైతన్యంతో చేయడం ద్వారా ఆ ఇష్టం లేని పనులు కూడా ఆనందంగా చేయగలుగుతాము. మనకు ఒక్కొక్కసారి మన దినచర్యల్లో అమ్మ మనకి చాలా బాధ పెట్టేవి అలాంటివి చేస్తూ ఉంటామనమాట. దానివల్ల మరీ మనము ఆ బాధని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటామనమాట. అలా కాకుండా మనకిష్టం లేని పనులు గూడా బోరింగ్‌గా అలా ఉన్నది. చైతన్యంతో మనం దాని మీద ఫుల్ కాన్సంట్రేషన్‌తో, చైతన్యంతో ఆనందంగా ఎప్పుడైతే మనం చేస్తామో, దాని చేసే మొత్తం అంతా మారిపోతుంది అంటున్నారనమాట. నేను నాకేమాత్రం ఇష్టం లేని కారు నడపడంలో అది గంటల తరబడి చేయాల్సినప్పుడు ఈ చైతన్యం, ఈ కాన్షియస్‌నెస్ ప్రాక్టీస్ ద్వారా ఆ పనిని ఆనందంగా చేయగలుగుతున్నాను. ఒక్కొక్కసారి డ్రైవ్ చేయాల్సొస్తుంది కదమ్మా! గంటలు సేపు డ్రైవ్ చేయాల్సన్నప్పుడు చాలా బోరింగ్‌గా అనిపిస్తుందనమాట. అప్పుడు ఈ కాన్షియస్‌నెస్ దీంతో చేయడం వల్ల అది ఈజీగా అది ఆనందంగా చేయగలుగుతున్నాడంట. అంతేకాకుండా మనం సంతోషంగా పని చేయగలిగితే రోజుకు 24 గంటలు ఉత్సాహంతో పని చేస్తాము. మనం మనం నడిచినా, లేదా డాన్స్ చేసినా, పని చేసినా, ఆడినా, వంట చేసినా, పాట పాడినా వాటిని పూర్తిగా శ్రద్ధతో, అవగాహనతో, ప్రేమతో చెయ్యాలి. లేదా పూర్తిగా విడిచిపెట్టాలి. అసాధారణమైన ఉత్సాహం, సమర్థత, గొప్పతనం మనలో ఉన్నాయి కాబట్టే హ్మ్. పట్టు హ్మ్. పట్టుపురుగులు గూడులాంటి మన స్వంత ఇంటికే పరిమితమై జీవించడం కష్టం కలిగిస్తుంది.
మనకి అసాధారణమైన ఉత్సాహము, సమర్థత, గొప్పతనం ఉన్నాయి కాబట్టే, మనము ఎప్పుడైతే మనము పట్టుపురుగుల్లా మన ఆ ఒక్క గూడులోనే అలా ఉండిపోతే మనకు చాలా కష్టం అనిపిస్తుందంట. నిజానికి ఇది పూర్తిగా మనం స్వంతంగా తయారు చేసిన పట్టుపురుగు గూడు కాదు. మన చుట్టూ ఉన్న ఎవరో 10 మంది మన గురించి చెప్పిన అభిప్రాయాలతో, ఆలోచనలతో రూపొందించబడినది ఇది. చాలామంది వారు ఎవరో కూడా తెలీదు. కానీ వారు మాత్రం అన్నిటిపైన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. మన ఉనికిపైన తమ అభిప్రాయాలతో మనల్ని ఆదేశించేందుకు అలాంటి వారికి మనం బాల్యంలో అనుమతించాము. మనం కాన్షియస్ అప్పటికి లేదు కాబట్టి. ఇప్పటికైనా మనం అవగాహనతోనే బా బాహ్య ప్ర బాహ్య అభిప్రాయాలను స్వీకరించాలి. చూడమ్మా ఎలా అయితే పట్టుపురుగు తను పట్టుని ఏర్పరచుకొని ఆ గూడులోనే అది ఉండి బయటికి రాలేక అది ఎలా అయితే అయిపోతుందో అది. సో, ఇక్కడ గూడా అలాగే చెప్తున్నారనమాట. అసలు మనం ఎవరము అని తెలుసుకోవాలనమాట. మన గురించి అభిప్రాయాలు వీళ్ళు నా గురించి ఇది చెప్పారు. వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు. అలా వేరే వాళ్ళ అభిప్రాయాలే తీసుకోకుండా చిన్నప్పుడంటే మనకి ఆ కాన్షియస్‌నెస్ తెలీదనమాట. "అరేయ్! నీకు కోపం ఎక్కువరా" అలా ఎవరైనా చెప్పారా "నువ్వు మంచోడివి కాదంటే" నిజమేనేమో నేను మంచివాడిని కాదేమో అని చెప్పేసి వేరే వాళ్ళ అభిప్రాయాల్ని మనం తీసుకుంటాము. కానీ ఇప్పుడు మనకి కాన్షియస్‌నెస్ ఉంది. మనకి వివేకం ఉంది. అసలు మనం ఏంటి అనేది మనకి ముందు మనం ఎవరము, మనం అసలు మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారనమాట. సో, ఎప్పుడైతే మన గురించి మనకి ఏది ఇష్టమో, అయిష్టమో, మనము ఏవైతే మనకి ఆనందాన్నిస్తాయో, ఏదైతే మన జీవితానికి ఉపయోగపడుతుందో, అలా మన ఎప్పుడైతే మనం మన అంతర్చైతన్యం ఒక వాక్కుని మనం వింటామో, అప్పుడు మనకి ఈ అవగాహన వస్తుందనమాట. వేరే వాళ్ళ అభిప్రాయాలు తీసుకోదు. వేరే వాళ్ళు "నువ్వు ఇలాంటోడివిరా" అన్నా కానీ, "లేదు నాకు తెలుసు నేనెలాంటి వాడిని. నేను చేసే పని కరెక్టు" అని చెప్పేసి మనం అనుకుంటామనమాట. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం ఉండదో, మన మీద మనకి అవగాహన ఉండదో, అప్పుడు వేరే వాళ్ళు "నీవు చేస్తున్న పని తప్పు" అనంటే, "ఓహ్! అవునా! ఇది ఇలా చేయకూడదా?" అని చెప్పేసి మనం చేసేది కరెక్టే. చాలా మందికి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. మనం చేసే పని కరెక్ట్ అయినా కానీ, అరే! ఇది కరెక్టో కాదో అని ఉంటారనమాట. వేరే వాళ్ళు ఎవరో ఒకరొచ్చి చెప్పాలి. ఆ! ఇది బాగుంది అనంటే, ఓహ్! ఇది బావుంది. ఇది బాలేదంటే, ఇది బాలేదు అని అనుకుంటామనమాట. ఒక్కొక్కసారి అలా అవకాశం కానీ, అది మన చేయి జారిపోయినప్పుడు, అరే! నేను వీళ్ళ మాట ఉండాల్సింది. నా ఓన్ డెసిషన్ తీసుకొనుంటే ఎంత బావుండేది కదా! అని అనిపిస్తుందనమాట. అలా మనము వేరే వాళ్ళకి మనం పెత్తనం ఇవ్వకూడదు అంటారనమాట. ఒకవేళ విన్నా కానీ, దాన్ని మనం వాళ్ళు ఎవరైనా సలహా ఇస్తారో తీసుకోవడంలో తప్పు లేదు. అది ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనే విచక్షణ, అవగాహన మనకుండాలి అంటున్నారనమాట. దీంట్లో మనం ఎలా కర్మ సిద్ధాంతాన్ని ఎలా మనము చేంజ్ చేసుకోవాలి అనే దాంట్లో ఫస్ట్‌ది మాత్రమే నేను చెప్పాను. ఇంకా 6 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. అది నెక్స్ట్ థర్స్‌డే రోజు చెప్తాను. యాహ్! ఇప్పటితో ఆపుతున్నానమ్మా. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఏదైనా నచ్చిన టాపిక్ కానీ ఏదైనా ఉందమ్మా ఇక్కడ దీంట్లో? ఆహా! నాకు అంటే నే మనం ఏ పని చేసినా కూడా ఇష్టంగా చెయ్యాలి. అంతే అవును. కదా! అదే గీతలో కూడా చెప్తారు కదండీ! ఆచార్యుల వారు శ్రీకృష్ణ అనాసక్తిగా చేయమంటారు. ఇది కర్మ నుంచి మళ్ళీ ఫలితాన్ని ఆశించకుండా హ్మ్. అనాసక్తిగా చేస్తే కర్మ నుంచి వచ్చే ఇది మనకి అంటదంటండి. కరెక్ట్ అమ్మా. హ్మ్. హ్మ్. బావుందండి. చాలా బాగుంది జ్యోత్స్న గారు. థాంక్ యూ అండి. యాహ్! ఇది మన నిత్య జీవితంలో చేస్తూనే ఉంటామమ్మా. ఎన్నో పనులు మనకిష్టం లేకుండా ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాము అని చెప్పేసేసి దాంట్లో ఆ ఎంజాయ్‌మెంట్ అనేది ఉండదనమాట. కానీ ఎప్పుడైతే మనము అది హ్యాపీనెస్‌తో ఎంతో ఇది మనకి ఒక అవకాశంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దాని రిజల్ట్ వేరేగా ఉంటుంది. మనం ఇది చూస్తుంటాము ఆఫీసుల్లో గూడా ఒకే పని ఒక వ్యక్తి ఎంతో హ్యాపీగా, ఎంతో ఈజీగా చేయగలుగుతాడు. అదే ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతూ ఉంటాడనమాట. ఇష్టం లేనో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదు, ఫోకస్ ఉండదు అలా.
కానీ బావుంది. అసలు మన కర్మల్ని ఎలా మనం మార్చుకోవాలి. మనం గూడా న్యూ ఇయర్‌కి అట్లా అఫర్మేషన్స్ చేసుకుంటాము. లేదు ఇది చెయ్యాలి అని చెప్పేసి. కానీ ఎన్ని సార్లు మనం రీచ్ అవుతున్నాము. మనం ప్రతి సంవత్సరము పెట్టుకుంటాం కదమ్మా! రెజల్యూషన్స్ అని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేసి. కానీ ఎందుకు ఆ రెజల్యూషన్స్ మనం సాధించట్లేదు. మనము కరెక్ట్‌గా ఒక ఫస్ట్ 1 మంత్, 2 మంత్స్ అనుకుంటాము. కానీ మరి మన పాత పద్ధతులకే మళ్ళీ మనం వెళ్ళిపోతామనమాట. కొత్తదనాన్ని హ్మ్. చెయ్యాలనుకుంటాం గానీ మనం చెయ్యలేం చాలా సార్లు. సో, నిజంగా నేను గూడా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఇవన్నీ తెలుసుకొని చేయడానికి. అంటే ఇప్పుడు ఏం చేయాలండి మళ్ళీ పాత పద్ధతులకెళ్ళకుండా ఉండాలంటే? అదే దీనికే చెప్తున్నారు కదమ్మా! ఇప్పుడు ఇది ఎలా పాత పద్ధతుల్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ఒక్కటే చెప్పాననమాట. ఏంటి మన దినచర్యల్లో చేసే ప్రతిదాన్ని సంతోషంగా చేయాలి, ఆనందంగా చేయాలనేది ఫస్ట్ టాపిక్ అనమాట. హుహు. నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి చెప్తున్నారనమాట. ఎలా చేయాలి అవన్నీ గూడా. ఓకే. థాంక్ యూ అండి. యాహ్! యాహ్! థాంక్ సరే యూ అమ్మా. జ్యోత్స్న. థాంక్స్ అండి. ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను. అవేర్‌నెస్ మాధురి అనేది. ఇప్పుడు మాధురి మనం అమ్మ? చేసే ప్రతి పని మీద అవేర్‌నెస్ హ్మ్. అవేర్‌నెస్‌గా చేస్తే దాని తాలూకు ఫలితం వేరుగా ఉంటది. అవునమ్మా. హ్మ్. మనసా వాచా కర్మణ. అది ఇంపార్టెంట్. మనసా వాచా కర్మణ మనం చెయ్యాలి అని అంటారు కదా! మనం చెయ్యాలి. మరి ఫలితం ఆశించకూడదు. మనం చేసేది మనం చెయ్యాలి అనేసి. త్రికరణ అవును. శుద్ధిగా చేయాలంటండి. హ్మ్. త్రికరణ శుద్ధిగా. యాహ్! యాహ్! దాని మీదే మనసు పెట్టాలన్నమాట. ఏదో ఆలోచిస్తూ చేస్తుంటారు కదా కొంతమంది. ఆ! ఇప్పుడు మరి అబ్బా! టెక్నాలజీ పెరిగిపోయి మల్టీ ఆ! టాస్కింగ్ అనేసి ఈ పని సగము, ఆ పని సగము అలా చేస్తూ ఉంటాము. ఒకవైపు ఒకవైపు దేని మీద మాట్లాడుతూ ఫోకస్ ఉండదు. హుహు. ఒకవైపు మాట్లాడుతూ మొబైల్‌లో వచ్చాయి కదా! మొబైల్ హ్మ్. వంట చేస్తున్నప్పుడు కూడా మొబైలే. ఏ కరెక్ట్. పని అవును. చేసినా మొబైలే. ఏదో పని అది. చేస్తున్నాము అనే ఉంటుంది తప్ప, ఆ పనిలో ఎంత శ్రద్ధగా దాన్ని ఆనందంగా చేస్తున్నామా అనేది మిస్ అయిపోతా ఉంది మనకి. ఇప్పుడంతా స్పీడ్ హ్మ్. యుగం అయిపోయింది. దాని మీదే మనసు పెట్టి చేయడానికి అవ్వడం లేదు. 2, 3 అవును. పనులు చేస్తుంటేనే అవుతుంది పని. అదనమాట. అవును. స్పీడ్ యుగం గదా! ఇప్పుడు. యాహ్! థాంక్ యూ జ్యోత్స్న. థాంక్స్ అండి మీరందరూ ఓపికగా విన్నందుకు. అంటే నేను మరీ మీరున్నారనుకో అనసూయమ్మ మీరు ఉన్నారు. నేనింకా చాలా మంది కొత్త వాళ్ళు అవి మిస్ అయ్యారు గదా! అందుకోసమే మళ్ళీ రీక్యాప్ చేశాను. పాపం ఆ! ఓపికగా విన్నారు. ఆ! అవును. యాహ్!